హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కార్తీక పౌర్ణమి పర్వదినం కావడంతో బాగి, అమర్ పిల్లలు వీళ్ళంతా కలిసి గుడికి వస్తారు. ఇక వాళ్ళతో పాటు మనోహరి కూడా గుడికి వస్తుంది. లోపలికి వస్తూ ఉంటే పిల్లలు పరిగెడుతూ ఉంటారు. జాగ్రత్త పిల్లలు, మెల్లిగా వెళ్ళండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక బాగి అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా కొబ్బరి పెంకు బాగి కాలికి గుచ్చుకుంటుంది. ఇక తన కాలికి గాయం అవ్వడంతో అమర్, మిస్సమ్మ బాగా నొప్పిగా ఉందా, చూసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అలా అమర్ బాగి మీద ప్రేమ చూపిస్తూ ఉంటే మనోహరి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. కళ్ళు నెత్తిన పెట్టుకొని నడిస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పి మనోహరి బాగిని అంటూ ఉంటుంది. నడవగలవా మిస్సమ్మ అని చెప్పి అలా అమర్ ప్రేమ చూపిస్తూ ఉంటే, పర్వాలేదండి నేను నడవగలను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇది చూడటానిక నేను వీళ్ళతో పాటు గుడికి వచ్చాను, ఈరోజు ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో ఏంటో అని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరోపక్క గగన్, భూమి ఇద్దరు కూడా కారులో గుడికి వస్తారు. శారద, పూర్ణి ముందుగానే గుడికి వచ్చి గగన్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది రౌడీలు గుడి బయట ఆడవాళ్లను ఏడిపిస్తూ ఉంటారు. ఇక దాంతో అమర్, గగన్ ఇద్దరు కూడా వాళ్ళని చూసి ఒకేసారి పంచను మడత పెట్టి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక ఒక పక్క అమర్, మరో పక్క గగన్ రౌడీలను చితక్కొడతారు. ఇక ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ పరిచయం చేసుకుంటారు. నేను లెఫ్టినెంట్ అమరేంద్రని అని అమర్ పరిచయం చేసుకుంటే, గగన్ నేను శారద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ని అని చెప్పి తనని తను పరిచయం చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత బాగి, అమర్ పిల్లలు వీళ్ళంతా లోపలికి వెళ్ళిపోతారు. ఇక పూర్ణి శారదతో, అమ్మ భూమిని తీసుకురమ్మని చెప్పి నువ్వు గగన్ అన్నయ్యకి చెప్పావు, వాళ్ళిద్దరికీ అసలే పడదు. అసలు ఈరోజు అన్నయ్య భూమిని గుడికి తీసుకుని వస్తాడా, మనం పూజ చేస్తామా అని చెప్పి అంటూ ఉంటే, ఖచ్చితంగా పూజ చేస్తాం, అదిగో చూడు మీ అన్నయ్య భూమిని తీసుకొచ్చేసాడు అని చెప్పి శారద గగన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక గగన్, భూమి ఇద్దరు కూడా గొడవ పడుతూ లోపలికి వస్తూ ఉంటారు. అసలు ఆ రౌడీలతో నీకేంటి సంబంధం, నువ్వెందుకు వాళ్ళతో గొడవ పడ్డావని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అసలైనా మా అమ్మ అనవసరంగా నిన్ను నాకు తగిలించింది, నిన్ను నేను తీసుకురావడం ఏంటని చెప్పి గగన్ అలా లోపలికి భూమిని తిట్టుకుంటూ వస్తాడు. ఇక గగన్ పంచ కట్టుకొని గుడికి రావడంతో, అన్నయ్య నువ్వేనా అంటూ పూర్ణి గగన్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఈ తైతక్క వల్లే నా చేత బలవంతంగా ఈ డ్రెస్ వేయించింది అని గగన్ అంటూ ఉంటాడు. అప్పుడు భూమి, గుడికి కోట్ వేసుకొని వస్తే బాగుండదు కదా, సాంప్రదాయబద్ధంగా వస్తే బాగుంటుంది కదా, అందుకే ఇలా రమ్మని చెప్పాను అని అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సరే కానీ పద లోపలికి వెళ్దాం అని చెప్పి ఇక అంతా కలిసి లోపలికి వస్తారు. మరోపక్క పిల్లలు, పంతులు గారు మైక్లో కార్తీక పౌర్ణమి పర్వదినం గురించి చెబుతూ ఉంటే వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధగా వింటూ ఉంటారు. ఇక అప్పుడు పంతులు గారు కోటిపత్రి పూజ గురించి చెబుతూ ఉంటే అప్పుడు మనోహరిని పిల్లలు, అంటే ఏంటి మనోహరి ఆంటీ అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో మనోహరి అంటే ఏంటో నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి ఆ పూజకున్న విశిష్టత గురించి పిల్లలకు చెబుతూ ఉంటుంది. అంటే మనం కోటి గోధుమలతో శివునికి పూజ చేస్తే అప్పుడు మనకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదే కోటి గరకలతో పూజ చేస్తే మనకు విద్య లభిస్తుంది, అదే ఈ పూజకున్న విశిష్టత అని చెప్పి అంటూ ఉంటే, మిస్సమ్మ నీకు కూడా మా అమ్మలాగే ఎన్నో విషయాలు తెలుసు అంటూ మనోహరి ఆంటీ మీరైనా మిస్సమ్మ దగ్గర నేర్చుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో మనోహరికి ఎంతగానో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. దీన్ని అమర్ని విడగొడదామంటే అసలు అయ్యే పని అవ్వడం లేదు, ఎప్పుడు వీళ్ళని నేను విడగొడతాను ఏంటో అని చెప్పి చేతిలో ఉన్న కొబ్బరికాయని విసిరి కొడుతుంది. దాంతో అటువైపుగా వచ్చిన భూమి మనోహరితో గొడవ పడుతూ, ఏంటండి కొబ్బరికాయని దేవుడి దగ్గర కొట్టాలి కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ విసిరకూడదు, ఒకవేళ పొరపాటున ఎవరికైనా తగులుంటాయని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఈ అమ్మాయి శరత్చంద్ర, శోభచంద్రల కూతురులాగా ఉంది, అంటే అపూర్వకు శత్రువు కదా అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది. ఇక ఆ తర్వాత భూమి మనోహరితో గొడవ పడి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత, ఏంటి నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పడతావు, అసలు ఆవిడెవరో కూడా నీకు తెలీదు, నీకు అవసరమా గొడవ పడ్డామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి,
మరి తను తప్పు చేసింది కదా, కొబ్బరికాయ అలా ఎక్కడ పడితే అక్కడ విసరకూడదు కదా, పొరపాటున ఎవరికైనా తగులుంటే అందుకే గొడవ పడ్డానని చెప్పి గగన్ని తీసుకుని గుడి లోపలికి వెళ్తుంది. మరో పక్క బాగి అమర్ పిల్లలు దర్శనం పూర్తి చేసుకుని మెట్ల దగ్గర కూర్చొని ఉంటారు. అటువైపుగా వెళ్తున్న భూమి బాగిని చూసి సంతోషంగా దగ్గరికి వచ్చి బాగి కళ్ళు మూస్తుంది. నేనెవరో చెప్పుకో అని చెప్పి అడుగుతుంటే అప్పుడు బాగి కరుణానా, సంపదానా అని చెప్పి ఇక అలా చాలా పేర్లు చెబుతూ ఉంటుంది. కాదు అని చెప్పి అంటూ ఉంటే చివరగా భూమి పేరు చెబుతుంది. కరెక్ట్ అని చెప్పి భూమి, ఏంటే పెళ్లి చేసుకున్నావు, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటూ ఉంటే నా పెళ్ళైన విషయం నాకే లేటుగా తెలిసింది, అందుకే నీకు ఇంకేం చెబుతాను అని అమర్ని తన భర్తగా పరిచయం చేస్తుంది. అలాగే ఈ పిల్లలు నా పిల్లలు అని చెప్పి బాగి పరిచయం చేస్తూ ఉంటే ఇక గుడికి వచ్చిన ఆరు బాగి మాటలు విని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. చూసారా గుప్తా గారు, బాగి ఒక్క క్షణం కూడా వాళ్ళు నా పిల్లలని చెప్పడానికి ఆలోచించలేదు, అనుమానించలేదు. నా తర్వాత బాగి నా స్థానంలోకి అడుగుపెట్టి నా వాళ్ళను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. నిజంగా ఈ విషయంలో నేను ఎంతో అదృష్టవంతురాల్ని అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరో పక్క బాగి గగన్ వైపు చూస్తూ ఆయనెవరు, నీ భర్తనా అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటుంది. నన్నన్నావు ఇప్పటి వరకు, మరి నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అప్పుడే పెళ్లి సెట్ చేసుకున్నావు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. హలో, మరీ అంతలా సిగ్గుపడకు. ఏమండి, ఈవిడకు నాకు పెళ్ళేమీ జరగలేదు, అసలు ఈవిడ నాకేమీ కాదు, నేను ఇంకా సింగిల్నే అని చెప్పి గగన్ బాగీకి చెబుతాడు. ఇక ఆ తర్వాత ఒత్తులు వెలిగిద్దామని చెప్పి అంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు ఒక చిన్న బాబు ఏడుస్తూ ఉంటే ఆ బాబుని వాళ్ళ అమ్మ ఓదారుస్తూ ఉండడంతో అప్పుడు భూమి తన తల్లిని గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు బాగి, ఏంటి భూమి, మీ అమ్మగారు గుర్తొచ్చారా అని చెప్పి అంటూ ఉంటే, అవును బాగి, దేవుడు ఎంత దుర్మార్గుడో చూసావా, మా అమ్మను కనీసం ఒక్కసారి కూడా నాకు చూపించలేదు, నేను పుట్టగానే అమ్మతో ఒక్క క్షణం కూడా గడపక ముందే మా అమ్మను నాకు దూరం చేశాడు అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటుంది. ఇక ఆరు అక్కడే ఉండి భూమి మాటలు వింటూ బాధగా అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి ఆరుని గమనించి అక్క కూడా గుడికి వచ్చిందా అంటూ ఒక్క క్షణం నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆరు దగ్గరికి వస్తుంది. ఏంటక్క మీరు కూడా గుడికి వచ్చారా అని అంటూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి ఆరు అడుగుతుంది. తను నా ఫ్రెండ్ భూమి అని చెప్పి పరిచయం చేస్తాను రండి అని బాగి అనగానే అప్పుడు ఆరు, లేదులే మిస్ అమ్మ, నేను ఇంకా ఒత్తులు వెలిగించలేదు, వెలిగించాక వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ గురించి బాధపడుతుందా అని అంటూ ఉంటే, అవునక్క, చిన్నప్పుడే వాళ్ళమ్మ మంటల్లో కాలి బూడిదైపోయింది, తను పుట్టగానే వాళ్ళమ్మ టెడ్డీ బేర్లో తనని చుట్టేసి కిటికీల నుండి బయటకు విసిరేసింది. ఈ మధ్య తనకు కూడా ఈ విషయం తెలిసింది, పాపం భూమి వాళ్ళమ్మను చాలా మిస్ అవుతుంది అని చెప్పి బాగి ఆరుకి చెబుతూ ఉంటే ఆరు కూడా ఆ మాటలు విని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరో పక్క మనోహరి అపూర్వకి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావు మనోహరి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే, నేను అమర్ని పెళ్లి చేసుకోలే కదా, ఆనందంగా లేను, నువ్వు కూడా ఆనందంగా ఉండవని నాకు తెలుసు, ఎందుకంటే నీ శత్రువు భూమి గుడికొచ్చి చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ, అయితే నీ శత్రువు నా శత్రువు గుడికొచ్చి సంతోషంగా ఉన్నారనమాట, నాకు ఒక హెల్ప్ చేస్తావా, ఆ భూమిని మంటల్లో కాలి బూడిదయ్యేలాగా చేస్తావా అని చెప్పి అపూర్వ మనోహరిని అడుగుతుంది. ఇక దాంతో మనోహరి, తప్పకుండా నీ శత్రువుని నా శత్రువుని ఈరోజు గుడిలోనే కాలిపోయేలాగా చేస్తాను అని చెప్పి అపూర్వకి మాటిస్తుంది. మరో పక్క ఆరు గుప్తాతో, గుప్తా గారు నాదొక చిన్న కోరిక అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి బాలిక నువ్వు, ఈరోజు పౌర్ణమి కదా, ఎవరి శరీరంలోకి ప్రవేశించనని మాటిచ్చావు కదా, మళ్ళీ ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అవును గుప్తా గారు, నేను ఎవరి శరీరంలోకి ప్రవేశించను అని చెప్పి అంటూ ఉంటుంది. మరి ఇంకేం అడగాలనుకుంటున్నావని గుప్తా అంటూ ఉంటే, నా గురించి కాదు గుప్తా గారు, వేరే వాళ్ళ గురించి అని చెప్పి అంటూ ఉంటే, అయితే నిరభ్యంతరంగా అడుగు, నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు అడిగింది ఖచ్చితంగా చేస్తానని గుప్తా అంటాడు. దాంతో ఆరు భూమి వాళ్ళ అమ్మగారిని స్వర్గం నుండి భూమి మీదకు రప్పించండి అని అడుగుతూ ఉంటుంది. దాంతో గుప్తా, అది అసంభవం, నువ్వు అలా అడగడం వల్ల వాళ్ళ అమ్మగారు కూడా భూమి మీదకు వచ్చి తన కూతుర్ని చూసుకొని బాధపడతారని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ప్లీజ్ గుప్తా గారు, నా కోసం ఒకసారి రప్పించండి అని ఆరు అంటూ ఉంటే, ఇక అలా మాటిచ్చారు కదా అని చెప్పి ఆరు అడగడంతో గుప్తా
శోభాచంద్రను భూమి మీదకి రప్పిస్తాడు. ఇక శోభాచంద్రను చూడగానే ఆరు హాయ్ అండి అని చెప్పి పలకరిస్తుంది. నేను మీకు కనిపిస్తున్నానా? నేను చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది అని శోభాచంద్ర అంటూ ఉంటే, నేను కూడా ఆత్మని, నేను కూడా చనిపోయాను, వాళ్ళలో మీ కూతురుంది, ఎవరో గుర్తుపట్టగలరా అని చెప్పి ఆరు భూమిని బాగిని చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో తన కూతురు భూమిని శోభచంద్ర గుర్తుపట్టి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఇక అలా భూమి దగ్గరికి వెళ్ళి తనను తాకలేక ఏడుస్తూ ఉంటుంది. చూసావు కదా బాలిక, ఆ తల్లి ఇక్కడికి వచ్చి తన బిడ్డను చూసుకొని తనను పట్టుకోలేక ఎంతలా ఏడుస్తుందో, అందుకే వద్దని చెప్పాను అని గుప్తా అంటూ ఉంటాడు. మరో పక్క బాగి భూమి ఇద్దరు కూడా వత్తులు వెలిగించడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటే మనోహరి బాబ్జీకి ఫోన్ చేసి ఒక లిక్విడ్ని తెప్పిస్తుంది. ఆ లిక్విడ్కి దగ్గరలో కొంచెం మంట ఉన్నా సరే ఒళ్ళంతా కూడా తగలబడిపోతుంది అని చెప్పి బాబ్జీ చెప్పడంతో ఇకప్పుడు ఆ లిక్విడ్ని ఉపయోగించి భూమి బాగి ప్రాణాలు తీయాలని మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. మేడం, గుడిలో ప్రాణం తీయడం పాపం కదా అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరి, నేను తప్పేమీ చేయడం లేదు, లిప్ సరి చేస్తున్నాను అంతే, నీ పని నువ్వు చూసుకో అంటూ మనోహరి బాబ్జీని అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక దాంతో బాబ్జీ, దేవుడా, గుడిలో ఇటువంటి పని చేయడం తప్పే, కానీ డబ్బుల కోసం నేను ఈ పాపం చేయక తప్పడం లేదు అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు.